ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము దానికి ఎమ్మెల్యే గారు సెకండ్ ఎపిసోడ్ అంటే మేము కూడా సెకండ్ ఎపిసోడ్కి రెడీ అయినాం. మరి ఈరోజు చూస్తే ఎమ్మెల్యే గారేమో కనిపించకుండా పోయారు. ఎందుకు భయమైందా మరి ఏమైందో తెలియదు, కానీ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ బోడక్క కార్యకర్తలని పంపించారు. ఇది నేను ఎందుకు అంటున్నా అంటే, ఆనాడు రమణారెడ్డి గారే ఒక గ్రామ కార్యకర్త వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పిండు, నీ బోడక్క కార్యకర్తలతో నేను గెలవదా బాబు, నీ బీజేపీ కార్యకర్తలు ఎవరు లేడని చెప్పారు. ఈరోజు అదే బోడక్క కార్యకర్తలను పెట్టుకొని ఉసిగొలిపితే వాళ్ళు కుక్కలెక్క మరుగుతే మేము చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరం కూడా సిద్ధంగా లేం. మేము ప్రశ్న సంధించినాం, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా నీ పైన ఉంది. ఏదో రెచ్చగొట్టినా కదా మళ్ళీ 6 నెలల దాకా పక్కకు పోతా, అమాస పుణ్యంకి వస్తా, ప్రెస్ మీట్ పెడతా అంటే చూసుకుంటా ఓడు కూర్చోడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది మభ్యపెట్టినావు, ప్రజల్ని మభ్యపెట్టినావు. ఎందుకు చెప్తున్నా అంటే 150 కోట్లు అన్నావు, సొంత డబ్బులు అని చెప్పినావు. ఈరోజు నీ అఫిడవిట్ తెప్పించిన బిడ్డ, ఇది నీదే అఫిడవిట్. చూస్తలేవు వీడియో, ఇది నీ అఫిడవిటే. నీ అఫిడవిట్లో ఏముంటుంది? నీకు మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంటుంది, మెర్సిడెస్ది బెంజ్ కార్ ఉంటుంది నీకు అఫిడవిట్లో. 6 పాయింట్ల మోటార్ కార్ నంబర్ మెర్సిడెస్ బెంజ్ TS08 ES 5959 బండి ఉంటుంది నీకు. నీ ఐటీ రిటర్న్ ఎంత ఉంటుంది రా బై? 4,91,000. నువ్వు వచ్చి 150 కోట్లతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తావా? ఓని చెప్తున్నారా బై? నాకు అర్థం కాదు. ఇక్కడ ఓని చెప్తున్నావు కామారెడ్డిలో. ఎవడేం ఎంక్వైరీ చేయడు, ఎవడేం చేయడు. నేను చెప్పింది నమ్ముతారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు పాల్గాలనుకుంటున్నామో. దోతి చెప్తాం బిడ్డ, ఏం తమాషాలు అనుకుంటున్నావా? చెప్తున్నావు పోతున్నావు. ఇవన్నీ నిరూపించున్నాం, సాక్ష్యాలతో ఉన్నాయి. నువ్వు ఇచ్చిన అఫిడవిట్, నువ్వు సంతకం పెట్టింది, నీ డిక్లరేషన్ ఇదంతా. వీటికి సమాధానం వాళ్ళు చెప్తారు, నువ్వే చెప్పాలి కదా. చెప్పు బిడ్డ, ఏడికి వస్తావు రా? నువ్వు చెప్తావు కామారెడ్డిలో నేను 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక కబ్జా చేయలే, ఒక అది కాలే ఇది కాలే అని చెప్పేసి. ఈరోజు నువ్వు శిశుమందిర్ ఇనాగ్రేషన్కి పోయినావు కదా, కాలేజ్ స్కూల్కి. కామారెడ్డి శిశుమందిర్ స్కూల్కి పోయినావు కదా ఇనాగ్రేషన్ చేయడానికి. ఆ స్కూల్కి ఎంత ఇచ్చారు ల్యాండ్ మీ నాయన ఉన్నప్పుడు? ఇక మీ నాయన ముచ్చట చెప్తే మళ్ళీ అంత ఇష్యూ ఉంటుంది, కానీ మీ నాయన నువ్వే కొడతావు. మీ నాయన కొట్టినవి మా సార్ని తిడితే తప్పేముందిలే, కానీ నీ మీద నమ్మకం లేదు మాకు. ఆ రోజు మీ నాయన తిట్టినావు. మీ నాయన మేము ఏం తీసుకొచ్చినాం? చెత్తక మీద లూనా బండి మీద ఎత్తుకొచ్చి ఆర్డీ ఆఫీస్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే నువ్వేం తిట్టావు? నీకు సిగ్గుశరం లేదు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, వీళ్ళందరితో పెట్టుకున్నావు అని చెప్పేసి మా మీద కిడ్నాప్ కేసులు పెడతా అని చెప్పినావు నువ్వు ఆ రోజు. చెప్పలేదా? మీ నాన్న ఏం చేసిండేమో పతివ్రతన మీ నాన్న మీద ఎంతోమంది గౌరవం ఉండొచ్చు, కానీ మాకు తెలుసు ఏం జరిగిందనేది. మేము ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా బయటకు తీసుకొస్తున్నాం. మీ నాన్న అదే ఆర్డీఓ ఆఫీస్ కాడ మా అందరికి చెప్పి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయి ఏం కేసు వేసిండు రా భయ్? ఏం కేసు వేసిండు? మీ నాన్న కాలేజీ యాజమాన్యాన్ని, కాలేజీ ప్రిన్సిపాల్కి నోటీస్ పంపించిండు కాలేజీ వెకేట్ చేయాలని, ఈ కాలేజీ నాదని. తెలియదా నీకు? హైకోర్టుకు పోయాడు మీ నాన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కేసు వేసిండు, నా ఆస్తుల్ని కబ్జా చేశారని చెప్పేసి. ఎంతమందికి చెప్తావు ఇంకా మీ నాన్న మంచోడు, నువ్వు మంచోడు, పతివ్రత శిరోమణి అని చెప్పేసి. ఈరోజు అదే శిశుమందిర్కి ఫస్ట్ డాక్యుమెంట్లో ఏముంటుంది? దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ టు ది లీడ్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఆ రోజు మేము లొల్లి చేస్తే రామచంద్రారెడ్డి సార్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఆ ల్యాండ్స్ కాలేజీ పేరు మీద సేకరించిన ల్యాండ్స్ అన్నీ కూడా కాలేజ్ పేరు మీద కావాలా, ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చినా కూడా యూజీసీ గ్రాంట్స్ రావట్లేదు, కాలేజ్ గోడలకు సున్నాలు ఇద్దామంటే కూడా డబ్బు లేని పరిస్థితి ఉంది, కాబట్టి వాటన్నింటినీ కూడా కాలేజ్ పేరు మీద చేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతాయి, నాకు గుర్తింపు ఉంది కాబట్టి యూజీసీ గ్రాంట్స్ వస్తాయి, కాలేజీ అటానమస్ అవుతుంది, యూనివర్సిటీ వస్తుంది. ఆ విధంగా మేము ఆలోచన చేస్తాం. మీరేం చేసారు? కమిటీ రద్దు చేయించేసి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వగానే శిశుమందిర్ వాళ్ళకి మళ్ళా 2 ఎకరాలు లీజ్ ఇస్తారు మీరు. మీకు అసలు అథారిటీ ఎక్కడికి నుంచి వచ్చింది? ఇది నువ్వున్న పీరియడ్ కాదా? నీకు తెలియదా? నీకు తెలియగానే పోయినావు ఇనాగ్రేషన్ చేయడానికి. ఎంతసేపు నీతిమంతుని మాటలు అయితే మస్తు చెప్తావు, చేసేటి అన్నీ ఇవే. మామూలుగా పాతకాలంలో చెప్తారుగా, చెప్పేటి శ్రీరంగ నీతులు దూరేటి ఏ నీకు తెలుసులే. దయచేసి చెప్తావన్నా, మీరు పద్ధతి మార్చుకొని మిమ్మల్ని గెలిపించినటువంటి కామారెడ్డి ప్రజలకు ఏం చేస్తారో తక్షణం చెప్తే బాగుంటుంది. ఏ విధంగా చేస్తారో చెప్తే బాగుంటుంది. ఈ విధంగా పేపర్ మీద ఒకటి, మేనిఫెస్టోలో ఒకటి, అఫిడవిట్లో ఇంకోటి పెట్టి
ప్రజల్ని మభ్యపెడతా ఉంటే ఇక కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తే ఎవరు కూర్చోరు, గాజులు ఎవరు వేసుకోలేరు. నీకు చాదా కాకపోతే చెప్పు, చీరే సారే పంపుతాం మేమే, చీరే సారే పంపుతాం మేమే, కట్టుకొని కూర్చో ఇంట్లో. మా డెవలప్మెంట్ మేము చేసుకున్నాం కామారెడ్డి అసెంబ్లీ పరిధిలో. దయచేసి చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు, మీరు పద్ధతి మార్చుకొని మంచిగా ఉంటే మంచిది, లేదు అంటే ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా. తొడలు నీకే కాదు మాకు కూడా ఉన్నాయి, మెడలు నీకే కాదు మాకు కూడా ఉన్నాయి. బరాబర్ తొడలు కొడతాం, మీసాలు కూడా మేము కూడా మెలేస్తాం. ఖబర్దార్ రమణారెడ్డి, ఖబర్దార్ బోడక్క కార్యకర్తలు.